నమిత న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి, మదనపల్లి, పొంగనూరు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ ఆధ్వర్యంలో ఊపందుకుంటున్న వెన్నుపోటుకు 2 ఏళ్లు. 7 నెలల చిన్నారుల వైద్యం కోసం దాతల సహాయం కోసం అర్థిస్తున్న శిరీష, సాయివర్ధన్ దంపతులు. మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో మానవీయ ఘటన. పురిటి బిడ్డను వదిలి వెళ్లిన తల్లి. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మార్పు రాకుంటే పోరాటానికి సన్నద్ధం. మత విద్వేషాలు, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, రీల్స్ చేసిన కఠిన చర్యలు, కేసులు నమోదు చేస్తామంటున్న ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి, మదనపల్లి, పొంగనూరు నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ ఊపందుకున్న వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనలు. పొంగనూరు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం కేంద్రంలో ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ ఆధ్వర్యంలో తంబలపల్లి నియోజకవర్గంలోని మొలకల్ల చెరువు జాతీయ రహదారిపై వైసీపీ క్యాడర్ పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేసిన చంద్రబాబు పాలనకు 2 ఏళ్లు ఇచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది. సీఎం చంద్రబాబు ఎప్పుడూ మోసపూరిత వాగ్దానాలే అంటూ తమ నిరసనను తెలుపుతూ ప్రజలకు వివరించే కార్యక్రమాలు మొదలుపెట్టారు. 3 నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ నినదించిన వైసీపీ కార్యకర్తలు, నాయకులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సంతకాలు చేసి సూపర్ 6 అని మేనిఫెస్టోని విడుదల చేసి ఈ రాష్ట్రంలో అమ్మాయిలకందరికీ కూడా నెలకు 15,000 ఇస్తామని, నిరుద్యోగ వృత్తి కల్పిస్తామనేసి, రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అనేక వాగ్దానాలు చేసి మేనిఫెస్టోని విడుదల చేసి ఆ మేనిఫెస్టోలో కనపరిచిన సూపర్ 6ను ఏమాత్రం అమలు పరచకుండా కాలము గడుపుకుంటూ 2 ఏళ్లు పరిపాలన చేసిన సందర్భంలో మేనిఫెస్టో విడుదల చేసి వెన్నుపోటు పడుతున్న చంద్రబాబు వెంటనే గద్దె దిగిపోవాలనేసి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ దీనికి సరైన సమాధానం చెప్తూ ప్రజల ముందుకు రావాలనేసి మా రాష్ట్ర నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు పొంగనూరు మున్సిపాలిటీ గ్రామీణ ప్రాంతం నుండి అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు పొంగనూరు నడిబొడ్డులో వైఎస్ఆర్ విగ్రహం ముందు ధర్నా చేస్తూ ఈ మేనిఫెస్టోను నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇదని మేమందరూ ఇక్కడ సమావేశమైనాము. ప్రజలు చెప్పాలి, లేకుంటే మా దగ్గర ఉన్న పోలీసు వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి. మేము తప్పు అనే చెప్పేదాంట్లో ఏమైనా తప్పు ఉంటే మీరు చెప్పండి. వాగ్దానం చేసిన మాట వాస్తవమా కాదా? వెన్నుపోటుకు 2 ఏళ్లు గడిచిన నిజమా కాదా? రామారావుని వెన్నుపోటు పడుతున్నారు, ఒప్పుకున్నాం. కానీ ఓట్లు వేయించడానికి ఎన్నెన్నో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ఒక వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మనం ఏమనాలి? ఇది తప్పు అంటే తప్ప? దీనికి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి, మా పైన కేసులు పెట్టడానికి పోలీసులు మా చుట్టూ గుమ్మికుంటారంటే ఏమాత్రం సమంజసమో ప్రజలు నిర్ణయించాలి. కానీ మేమేమడుగుతున్నాము, చంద్రబాబు గారు 2 ఏళ్ళు అయింది మీరు వాగ్దానం చేసి, మీరు ఎందుకు అమలుపరచలేదని అడుగుతున్నాం. అడిగే హక్కు కూడా లేదా? రాజ్యాంగంలో ఎవరైనా తప్పు చేస్తే, ఇచ్చిన మాట తప్పితే వారిని ఎదిరించి అడిగే హక్కు ప్రజలకు అందరికీ ఉంది.
అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. చెప్పని వాగ్దానాలన్నింటినీ నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నేర్చుకోవాలి. దీనికి నిరసనగా మేము ఎలాంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాము. దీనికి విచ్చేసిన ఇక్కడ మున్సిపల్ మాజీ చైర్మన్లు అయితేనేమి, ఎక్స్ చైర్మన్లు అయితేనేమి, మా ఎంపీపీ గారు, జెడ్పీటీసీలు, సర్పంచులు, అనేక మంది కార్యకర్తలు, జగనన్న సైనికులందరూ ఇక్కడికి విచ్చేసినారు కాబట్టి వారి స్వాగతం పలుకుతూ రీవెరిఫికేషన్ మార్కులతో ఎస్ఎస్సీ ఫలితాల్లో నారాయణ విద్యార్థికి 598 మార్కులతో బి రిషితకు స్టేట్ సెకండ్ ర్యాంక్. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 10 రీవెరిఫికేషన్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాల విద్యార్థిని బి రిషిత 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 2వ స్థానంలో నిలిచిందని అభినందనలు తెలిపారు. గురువారం నారాయణ విద్యా సంస్థల డీజీఎం కొండలరావు విద్యార్థిని రిషితకు పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఫలితాలు ఏవైనా నారాయణ విద్యార్థుల ప్రపంచం సృష్టిస్తున్నారని, మా విద్యా సంస్థలు అవలంబిస్తున్న విద్యా ప్రమాణాలే ఈ ఫలితాలకు నిదర్శనమని వెల్లడిస్తూ మదనపల్లిలోని నారాయణ పాఠశాల ఆవరణలో ఏజీఎం ఫణికుమార్, ప్రిన్సిపల్ షఫీలా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఆంజనేయులు, కోఆర్డినేటర్ రెడ్డి శేఖర్, ఏవో సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నారాయణ పాఠశాల తరఫున ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో 596 మార్క్స్తో వి రిషిత అనే విద్యార్థిని మదనపల్లి టౌన్ ఫస్ట్గా నిలిచింది. ఈ సంవత్సరం ప్రకటించినటువంటి 10వ తరగతి ఫలితాలలో తర్వాత రీవాల్యుయేషన్ పరంగా ఆ అమ్మాయి నాకు ఎక్కడ తప్పులు చేయలేదు, నాకు ఇంకా మార్కులు రావాలి అని రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే ఇవాళ సాధారణంగా ఆ అమ్మాయి విత్ ఆన్సర్ షీట్గా మేము చూస్తే రాష్ట్రంలోనే ద్వితీయ మార్క్ 598, నారాయణ గ్రూప్లో ఫస్ట్ మార్క్, ఆంధ్రప్రదేశ్లో నారాయణ గ్రూప్లో ఫస్ట్ మార్కు, రాష్ట్రంలోనే ద్వితీయ మార్కు సాధించింది. దీనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. దీనికి తోడ్పాటును అందించినటువంటి ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మరియు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విజయం సాధించడం కోసం నారాయణ పాఠశాలలో డైలీ ఎగ్జామ్స్ కావచ్చు, మంత్లీ ఎగ్జామ్స్ కావచ్చు, పాఠశాలలో కరికులంలో ప్రతి విద్యార్థి పైన తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ, ఇవన్నీ తోడ్పాటుతో ఈరోజు మేము రాష్ట్రంలో ద్వితీయ మార్కు సాధించి సగర్వంగా మా రిజల్ట్ను మేము చెబుతున్నాము. దీనికి తోడ్పాటును అందించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే నారాయణ మేనేజ్మెంట్ మాకు ఈ అవకాశం ఇచ్చి పిల్లలకి ఈ విధమైనటువంటి విద్యా బోధనలు అందించడానికి కావాల్సినటువంటి తోడ్పాటును ప్రతి విషయంలోనూ మేనేజ్మెంట్ మా వెనకుండి ఈరోజు అందించింది. దీనికి ప్రత్యేకతంగా మా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా డీజీఎం కొండలరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాము. కొండలరావు గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించాము. ఈ ఏడు నారాయణ రిజల్ట్ చూస్తే ప్రతి విషయంలోనూ కూడా మొన్న ప్రకటించినటువంటి జేఈ అడ్వాన్స్లో ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంకు చిత్తూరు జిల్లా, అలాగే ఇంటర్మీడియట్ మార్కుల్లో మొదటి స్థానం చిత్తూరు జిల్లా, జేఈ మెయిన్స్లో మొదటి స్థానం చిత్తూరు జిల్లా, ఇవాళ 10th క్లాస్ రిజల్ట్లో కూడా మొదటి స్థానంలో చిత్తూరు జిల్లా నిలవడం చాలా గర్వంగా ఉంది. సో మేము దీనికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతాం. ఇంకా అండి మా దగ్గర ఆ అమ్మాయి ఎక్కడా కూడా ఏ రోజు స్కూల్కి 100% అటెండెన్స్ ఉంది. చాలా చక్కగా ఎక్కడ తప్పు పట్టడానికి కూడా విద్యార్థులు ఎక్కడ అవకాశం లేదు. తను కూడా చాలా కాన్ఫిడెంట్గా నాకు మార్కులు వస్తాయి సార్ సోషల్, ఎందుకంటే మీ పేపర్ కూడా తెప్పించామండి, పేపర్ తెప్పించిన దాంట్లో మాకు ఎక్కడా కూడా తప్పులు అయితే కనపడలేదు. ఈ విషయం పైన మళ్ళీ మేము రీవాల్యుయేషన్కు వెళితే తనకు రావాల్సినటువంటి 99 100 రావాలి,
ఒక మార్కుతో 99 మార్క్స్ తెచ్చుకొని ఇవాళ స్టేట్లో ద్వితీయ మార్కు 598 సాధించింది. ప్రత్యేకంగా వీరిష్లకు అభినందన. మీకు ఈ మార్కు మేము మేలోనే రిజల్ట్ ప్రకటించినప్పుడే మేము ఊహించినాము. కొన్ని కరెక్షన్స్లో ఉన్న లోపం వల్ల మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇవాళ అయితే చాలా ఆనందంగా ఉందండి. ఈ ఆనందం చెప్పడానికంటే, ఎందుకంటే మా స్టాఫ్ ప్రతి ఒక్కరు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు పిల్లలతో గడిపి వాళ్ళ యొక్క రిజల్ట్కి ఎంతో కష్టపడినారు. ఈరోజు ఆ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే సాధించింది. చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వం కూడా ఉంది. సార్ కొంతమంది స్టూడెంట్స్ అయితే ఈ రీవాల్యుయేషన్ అనేది మన పైన నమ్మకం ఉండి నేను బాగా రాశాను అనుకున్నప్పుడు దానికి అప్లై చేస్తే, ఎందుకంటే ఇవాళ రీవాల్యుయేషన్లో నేను చూస్తున్నటువంటి చిత్తూరు అన్నమయ్య జోన్లో 100కు పైగా విద్యార్థులకు మార్కులు పెరిగాయి. 100కు పైగా విద్యార్థులకు మార్కులు పెరిగాయి. అంటే వాళ్ళ యొక్క నమ్మకం, తన యొక్క ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. ఇవాళ ఈ అమ్మాయి కూడా చాలా కాన్ఫిడెంట్, అలాగే ప్రిన్సిపల్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్. నా ప్రాంతంలో ఈ అమ్మాయికి 600 రావాల్సింది సార్, మిస్ అయింది. మనం అప్లై చేద్దాము, ఛాలెంజ్ చేద్దాము. ఈరోజు అప్లై చేసాము, ఛాలెంజ్ చేసాము, సక్సెస్ అయింది. సో చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడ కూడా హ్యాండ్ రైటింగ్ కూడా చక్కగా అసలు మన పేపర్లో ఏ విధమైన ప్రజెంట్ చేయాలి, ఎన్ని లైన్స్ ఇవ్వాలి, కరెక్ట్గా ఎవాల్యుయేషన్ కానీ మన స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుందండి ఎస్ఎస్సికి సంబంధించి, దాని ప్రకారం ప్రతిదీ పాటించింది. సో తనకు కావాల్సిన జస్టిఫికేషన్ అయితే ఇవాళ జరిగిందండి. క్వశ్చన్ నెంబర్ 24 అండి. 24th క్వశ్చన్కి 4 మార్క్స్ రావాల్సిన చోట 3 మార్క్స్ అవార్డ్ అయ్యాయి. ఈరోజు ఆ క్వశ్చన్కి 4కి 4 వచ్చాయి. అలాగే ఇంకొక 4 మార్కుల క్వశ్చన్కి 3 వచ్చినాయి. దానికి కూడా 1 మార్క్ యాడ్ కావడం వల్ల అమ్మాయి ఇవాళ సక్సెస్ఫుల్గా 598కి రీచ్ అయింది. విద్యార్థులకి చక్కగా మంచి ఉపాధ్యాయులు ఉంచి మంచి విద్యాబోధనలు అందిస్తున్నాము. అలాగే విలువలతో కూడిన బోధన చేస్తున్నాము. జనరల్గా కార్పొరేట్ పాఠశాలలు ర్యాంకులతోనే కాదండి, మేము గత 3 సంవత్సరాలుగా మా మేనేజ్మెంట్ సహకారంతో నారాయణ ప్రీమియర్ లీగ్ అంటే స్పోర్ట్స్ మీట్, ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ పెట్టి పిల్లలను ఆల్రౌండ్ డెవలప్మెంట్ పరంగా డెవలప్ చేస్తున్నాం. అందరికీ రాబోయే నెక్స్ట్ 10th క్లాస్ పిల్లలు కూడా మా దగ్గర 150 పైబడి ఉన్నారు. ఖచ్చితంగా రేపు సంవత్సరం కూడా మేము ఇంతకన్నా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి మా ఉపాధ్యాయులందరూ కృషి చేస్తారు. మార్పులు చేర్పులు అంటే గవర్నమెంట్ ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం చేంజెస్ తీసుకొని వచ్చారో ఆ వచ్చిన మార్పులకు అనుకూలంగానే విద్యా బోధన జరుగుతున్నది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రిటర్న్ టెస్టే మనకు పెన్ అండ్ పేపర్ ఎగ్జామే 100 మార్క్స్ ఉంది కాబట్టి అక్కడ జరిగినటువంటి మార్పులకు అనుకూలంగా అంటే చేయడం ద్వారా నేర్చుకోవడం అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఎంకరేజ్ చేస్తున్నది గవర్నమెంట్. అలాగే నారాయణ మేనేజ్మెంట్ కూడా ఈ ప్రాక్టికల్స్ కూడినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తూ పిల్లల్ని ఇంకా అంటే నారాయణ స్కూల్స్ కాంపిటేటివ్ ట్రాక్లో ఎప్పుడూ కూడా ప్రథమ స్థానంలో ఉంటాయి. అలాగే ఇవాళ డిస్క్రిప్టివ్ అంటే రిటర్న్ ఎగ్జామ్లో డిస్క్రిప్టివ్ మోడ్లో కూడా మేము అగ్రస్థానంలో నిలుస్తున్నాం. దీని అందరికీ కారణం ఏంటంటే మా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. సార్ ఫైనల్గా నిన్న ఆఫ్లైన్ అండి 2 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 6 నుంచి 7 వేల మంది విద్యార్థులతో నారాయణ ప్రీమియర్ లీగ్ తిరుపతిలో కండక్ట్ చేస్తాము. ఇది 10 రోజులు జరుగుతుందండి. మా దగ్గర స్కూల్ లెవెల్ ఫస్ట్ రౌండ్ జరుగుతుంది, తర్వాత జోన్ లెవెల్లో సెకండ్ రౌండ్ జరుగుతుంది, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో థర్డ్ రౌండ్ జరుగుతుంది. దీనికి లాస్ట్ ఇయర్ మదనపల్లి నుంచి క్రికెట్లో అంటే దాదాపు 24 బ్రాంచ్లు పార్టిసిపేట్ చేసినటువంటి గేమ్లో మదనపల్లి ఫస్ట్ ప్లేస్ సాధించింది. క్రికెట్లో, వాలీబాల్లో ఫస్ట్ ప్లేస్ సాధించింది, జూనియర్ వాలీబాల్. అంటే మాకు విశాలమైన గ్రౌండ్, దాదాపు 1 ఎకరా గ్రౌండ్ ఉంది. ప్రతిరోజు మేము పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా ఆడిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. సార్ ఫైనల్ నేను నారాయణ స్కూల్ మదనపల్లి బ్రాంచ్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. 2025-26 అకాడమిక్ ఇయర్ గాను 10th ఎస్ఎస్సి బోర్డు రీవెరిఫికేషన్ తర్వాత ప్రకటించినటువంటి రిజల్ట్స్లో 598 మార్కులతో మా విద్యార్థి వి రిషిక ఘన విజయం సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. దీనికి మూల కారణం వచ్చేసి మా కరికులం, మా నారాయణ విద్యా సంస్థలో అందిస్తున్నటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా మా
ఉపాధ్యాయుల అంకిత శ్రమ వల్ల మాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినటువంటి మేనేజ్మెంట్, మా టీచర్ కొండలరావు సారు, ఏజీఎం ఫణికుమార్ సార్ అండ్ ఆర్ఏ కానివ్వండి, మా ఏఓ కానివ్వండి, మా అకాడమిక్ టీమ్స్ అండ్ 10th క్లాస్ ఇన్ఛార్జెస్, వీరందరి కృషి వల్ల ఇంతటి విజయం సాధించడం చాలా గర్వకారణంగా ఉంది. సో ఇవాళ నేను మా విద్యార్థి వి రిషితాకు అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో మానవీయ అమానుష ఘటన. పురిటి బిడ్డను వదిలేసి వెళ్లిన తల్లి. ప్రేమ పేరుతో మోసపోయి వివాహం కాకుండానే జన్మనిచ్చిన పసికంతను బాలింత మరియు ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిన మానవీయ ఘటన బుధవారం మదనపల్లి సర్వజన ఆసుపత్రిలో చోటు చేసుకుంది. సిడబ్ల్యూసీ అధికారి గాయత్రి తెలిపిన వివరాల మేరకు ఒంగోలుకు చెందిన ఒక కుటుంబం బతుకు తెరువు కోసం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు వచ్చి భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం చేసుకునే నేపథ్యంలో వీరి బంధువైన ఓ వ్యక్తి మాయమాటలతో సదరు యువతిని లోపరుచుకోవడంతో ఆమె గర్భం దాల్చింది. మంగళవారం రాత్రి కడుపులో నొప్పి రావడంతో అంబులెన్స్లో తంబళ్లపల్లి నుండి మదనపల్లి సర్వజన ఆసుపత్రికి రావడంతో పురిటి నొప్పులుగా గ్రహించిన వైద్యులు బుధవారం తెల్లవారుజామున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సమాజానికి భయపడిన తల్లి, ఆమె తల్లిదండ్రులు పురిటి బిడ్డను ఆసుపత్రిలోనే వదిలేసి యువతిని తీసుకుని వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న సిడబ్ల్యూసీ ఐసీడీఎస్ అధికారులు ఆసుపత్రికి చేరుకుని శిశువును తమ సంరక్షణలోకి తీసుకున్నారు. తల్లి వచ్చి బిడ్డను తీసుకెళ్లకపోతే శిశువిహార్కు అప్పగిస్తామని తెలిపారు. 7 నెలల చిన్నారి చికిత్సకై దాతల సహాయం కోరుతున్న శిరీష సాయివర్ధన్ దంపతులు. అన్నమయ్య జిల్లా పీటీఎం మండలానికి చెందిన సాయివర్ధన్ శిరీష దంపతులకు తమ కవల పిల్లల ప్రాణాలను కాపాడుకునేందుకు దాతల సహాయం కోసం అర్థిస్తూ మదనపల్లి మీడియాను ఆశ్రయించారు. మదనపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శిరీషకు 7 నెలల ప్రీ మెచ్యూరిటీ ప్రసవం జరిగి 2 మగబిడ్డలు జన్మించారు. నెలలు నిండకుండానే జన్మించడంతో 2 చిన్నారులు కేవలం 800 గ్రాముల బరువుతో ఇంక్యుబేటర్లోనే ఉంచగా ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం ప్రస్తుతం ఆ చిన్నారులను బెంగళూరులోని రెయిన్బో ఆసుపత్రిలో చేర్చి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. పిల్లల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శ్రమిస్తున్నప్పటికీ అక్కడ చికిత్స నిమిత్తం రోజుకు సుమారు 2 లక్షల రూపాయల వరకు ఖర్చవుతోందని తల్లి శిరీష కన్నీటి పర్యంతంతో మాట్లాడుతూ తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, ఇంత భారీ మొత్తంలో ఆసుపత్రి ఖర్చులు భరించే స్తోమత లేదని, బిడ్డలను ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తాము కాపాడుకోవటానికి నిస్సహాయతను మానవతా దృక్పథంతో సహాయం ఆర్జిస్తున్నాం. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె కన్నీటి పర్యంతంగా వేడుకున్నారు. తమ చిన్నారులకు పునర్జన్మ ప్రసాదించాలనుకునేవారు మా ఫోన్పే నంబర్ 8143633396 సహాయం అందించగలరు. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష, మా హస్బెండ్ పేరు సాయివర్ధన్. మేము పీటీఎం మండలం నుంచి మాట్లాడుతున్నాము. నాకు 7 నెలలలోనే డెలివరీ అయింది. 2 ట్విన్ బేబీ బాయ్స్ పుట్టారు. ఒక బేబీ బాయ్కి 700 గ్రామ్స్ ఉన్నారు, ఇంకో బేబీ బాయ్ 800 గ్రామ్స్ ఉన్నారు. వాళ్ళ వెయిట్ తక్కువ ఉండడం వల్ల రెయిన్బో హాస్పిటల్ మార్తల్లిలో అడ్మిట్ చేయమని చెప్పారు. ఒక బేబీకి 1 డేకి 1 lakh ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. 2 బేబీస్కి 2 lakhs ఖర్చు అవుతుంది అని 3 months అక్కడే ఉండాలి అని చెప్తున్నారు. 30 lakhs పైగా మనకు ఖర్చు వస్తుంది అని చెప్తున్నారు. అందరూ సహాయం చేయాలని కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఈ అమ్మాయి వచ్చి పేరు శిరీష, వీళ్ళ హస్బెండ్ పేరు వచ్చి సాయివర్ధన్. వీళ్ళు పీటీఎం మండలంలోని పీటీఎం దగ్గర కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ అమ్మాయికి May 31st ట్విన్స్ బేబీస్, బాయ్ బేబీస్ ప్రీ మెచ్యూర్ డెలివరీ అయ్యింది. ఆర్గాన్స్ అన్నీ ఇంకా డెవలప్ కానందువలన ఇక్కడ మదనపల్లిలో ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితిలో ఇక్కడ డాక్టర్స్ బెంగళూరులోని మార్తల్లి రెయిన్బో హాస్పిటల్కి రెఫర్ చేశారు. అక్కడ వెళ్ళి మనం అడ్మిట్ అవుతే వాళ్ళు 30 days to 60 days 30 రోజుల నుంచి 60 రోజుల వరకు ట్రీట్మెంట్ కంపల్సరీ అన్నారు. పర్ డేకి ఒక రోజుకి ఒక బేబీకి 1 lakh నుంచి 2 lakhs వరకు అవుతుందన్నారు. అట్లా డిపెండ్స్ ఆన్ వాళ్ళ ట్రీట్మెంటు, వాళ్ళ దీన్ని బట్టి మెడిసిన్స్ కాకుండా
అంత 1 lakh వరకు ఖర్చు అవుతుందన్నారు. వీళ్ళు ఏమీ జరగదు, కూలి పని చేసుకుంటా ఏదో జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం కొంచెం చేసుకుంటారు, అట్లా చేసుకొని ఏదో జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ బిడ్డల్ని కాపాడుకునే స్తోమత లేదు. ఎవరైనా దాతలు ముందరకు వచ్చి ఆ బిడ్డలకి జీవనం సాగించి, ఎవరైనా దాతలు వచ్చి వాళ్ళకి సహాయం చేస్తే బిడ్డలు బయటకు వచ్చి వాళ్ళు సంతోషంగా ఉంటారు. మత విద్వేషాలు, ప్రాంతీయ తత్వాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, రీల్స్ చేసిన కఠిన చర్యలు, కేసులు నమోదు చేస్తామంటున్న ఇన్స్పెక్టర్ సుబ్బారాయుడు. విజ్ఞప్తి ఏమనగా, ఈ మధ్యకాలంలో పొంగనూరు పట్టణంలో వివిధ మతాలకు సంబంధించి సోషల్ మీడియాలో వేరు వ్యక్తులు పోస్టులు చేయడం ద్వారా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి వారి ద్వారా మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరిగింది. దయచేసి పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా, దయచేసి మీ పిల్లలకు చెప్పండి, పెద్దలందరూ కూడా మీ పిల్లలకు చెప్పండి, ఏదైనా కూడా సోషల్ మీడియా అనేది ఒక పరిమిత స్టేజ్లోనే ఉండాలి. అది మితిమీరిపోతే ఎంతో ప్రమాదం. దాని ద్వారా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కలిగే అవకాశం ఉన్నందున దయచేసి ఎవరైనా కూడా అటువంటి అవకాశాన్ని చేతులకు తీసుకొని ఆ విధంగా సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ఏదైనా ప్రచార సాధనాల ద్వారా కానీ పబ్లిక్లోకి రిలీజ్ చేసి దాని ద్వారా మత సామరస్యాన్ని చెడగొట్టి ఎవరైనా కానీ అటువంటి చర్యలకైనా పాటుపడితే వాళ్ళు ఎటువంటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. దయచేసి గమనించండి. అందరూ కూడా చదువుకున్న మేధావులు, విద్యార్థులు అందరూ కూడా గమనించండి. ఏదైనా మనము సోషల్ మీడియా ద్వారా ఒక కంటెంట్ లైక్ చేయడం ద్వారా లేదా అప్లోడ్ చేయడం ద్వారా లేదా ఫార్వర్డ్ చేయడం ద్వారా ఏం ప్రమాదం జరుగుతుందని చెప్పి ఆలోచించి దాని ద్వారా దాన్ని స్టడీ చేసి దాన్ని అప్లోడ్ చేయడం కానీ ఏదైనా చేయండి. అంతే తప్ప ఇతర మతాలకు, ఇతర కులాలకు, ఇతర వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది కలిగించేది, హాని కలిగించేది ఏ కంటెంట్ అయినా కూడా ఖచ్చితంగా అటువంటి వ్యక్తులపైన తగు చర్యలు తీసుకునబడును. ఈ విషయాన్ని అందరూ కూడా పత్రికా మూలకంగా మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మండల ప్రజలకు మరియు టౌన్ ప్రజలకు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దయచేసి అన్ని మతాల పెద్దలందరూ కూడా సమయం పాటించి మాకు సహకరించి మీ యొక్క పిల్లలకు అందరికీ కూడా ఈ విషయాలని చెప్పి వారికి ఏది మంచి ఏది చెడు అన్నీ కూడా దయచేసి వాళ్ళకి తెలియజేసి మత సామరస్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మనమందరం కూడా కోరుకుంటూ, దయచేసి ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తెస్తేనుగా అన్నిటి కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కార్మికుల హక్కులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దాడులు ఆపాలి. 8 గంటల పనిదినాన్ని అమలు చేస్తూ వేతనాలు పెంచాలి. ఏఐటీయూసీ డిమాండ్. దేశంలో కార్మిక వర్గం సాధించిన హక్కులన్నీ పోరాటాల ద్వారానే సాధ్యమయ్యాయని, నేడు ఆ హక్కులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ విమర్శించారు. లక్షలాది మంది కార్మికుల రక్తం, చెమట, చాకాల ఫలితంగా సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని నిర్వీర్యం చేస్తూ 8 గంటల పనిదినాలను అమలు చేయటం అత్యంత ప్రమాదకరమైన చర్యగా భావిస్తున్నాం. దేశంలో నిత్యావసర వస్తువులు ధరలు, విద్య, వైద్యం, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, కానీ కార్మికుల వేతనాలు మాత్రం అలాగే ఉన్నాయంటూ కార్మిక కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలలో, స్థానిక సంస్థలలో దశాబ్దాలుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయనే నెపంతో విధుల నుండి తొలగించడం అమానుషమని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోతూ ప్రభుత్వాలలో మార్పు రాకపోతే పోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేసిన ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఏఐటీసీ జిల్లా ముఖ్య సమావేశం జరుపుకుంటున్నాం. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, దాని విధి విధానాలు, కార్మికుల గొంతు నొక్కే పద్ధతులని ఈరోజు 12 సంవత్సరాలుగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని నిర్ణయాలు కూడా కార్మిక వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏఐటీసీ అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేసి
వారు 8 గంటల పని విధానం సాధించుకుంటే ఆ 8 గంటల పని విధానం కూడా 10 గంటలు 12 గంటల విధానాన్ని కొనసాగిస్తూ 25 చట్టాలని పార్లమెంట్లో చట్టం చేపడితే ఆ చట్టాలన్నీ కూడా 4 కోళ్లకు మలిచి, అంటే కార్మికులు ప్రశ్నించే హక్కు లేకుండా, అడిగే హక్కు లేకుండా తన బానిసలుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. కార్మికులకి సమాన పనికి సమాన వేతనం లేదు. ఇవాళ వెట్టి సాకిరి ఎక్కువైపోతా ఉంది. ఇవాళ కార్మికులు సంఘం పెట్టుకునే పరిస్థితి లేదు. అంతా కార్పొరేట్ సంస్థలకి పట్టగొట్టే పద్ధతిలో, దోచిపెట్టే పద్ధతిలో ఇవాళ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కాబట్టి ఇవాళ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులకు మాత్రం 62 ఏళ్ళు ఉద్యోగ భద్రత ఉంటే, ఇవాళ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసేటువంటి, శాలరీ చేతుల్లో పనిచేసేటువంటి, మన మెడికల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకి 50 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల తర్వాత మీరు పనిచేసిన లేదని చెప్పని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని తీసుకొస్తున్నది. దీన్ని నిరసిస్తూ ఇవాళ రేపు 5వ తారీఖున అన్ని హాస్పిటల్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాం. 8వ తారీఖున కలెక్టర్ గారి వద్ద వినతి పత్రాలు ఇస్తూ చెలో విజయవాడ 16వ తారీఖున పెట్టి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు 50 సంవత్సరాలు పనిచేస్తే రిటైర్డ్ అని చెప్తున్నారు. పర్మనెంట్ ఉద్యోగస్తులు మాత్రం 62 సంవత్సరాల పాత్రం పనిచేయాలనేది జీవో ఇచ్చింది. ఇవాళ ఏ పద్ధతిలో కార్మిక వ్యవస్థని నిర్వహణ చేయడానికి ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీనికి వ్యతిరేకిస్తూ ఏఐటీసీ అన్ని రకాల పనులు చేయడానికి మదనపల్లి డివిజన్లో ఈ అన్నమయ్య జిల్లాలో కొత్త వాటి ఈ జిల్లా ఉద్యమానికి ఒక కొత్త రంగంలో రూపు తీసుకురావడానికి, ఊపు తీసుకొచ్చి ఉద్యమాన్ని చేపట్టడానికి ఏఐటీసీ బలపడటానికి ఒక మార్గం ఈ కార్యక్రమం తీర్మానం చేసుకుంది. ఈరోజు ఏఐటీసీ అన్నమయ్య జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆహ్వానితులుగా ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి, అన్నమయ్య జిల్లా నిర్మాణ బాధ్యులు కామ్రేడ్ రాధాకృష్ణ గారు, ఈ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి మహేష్ గారు, జిల్లా ఆఫీస్ బేరర్స్, ఈ జిల్లా నలుమూల నుండి కార్మిక వర్గం ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ జిల్లా అన్నమయ్య జిల్లాలో కార్మిక వర్గం సుదీర్ఘకాలంగా ఎదుర్కొన్నటువంటి కార్మిక సమస్యలపైన సమావేశంలో చర్చించడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది. అన్నమయ్య జిల్లా ఏర్పడి 4 సంవత్సరాలు దాటుతూ ఉన్నా నేటికి జిల్లాలో ఒక్క ప్రభుత్వ పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. ఉన్న పరిశ్రమలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అన్నమయ్య జిల్లాలో ప్రజానీకం కరువులో పుట్టి, కరువులో పెరిగి, కరువులోనే చనిపోతున్న ఇక్కడ అభివృద్ధి పనులు మాత్రం ఏమాత్రం కూడా జరగడం లేదు. ఇక్కడి నుంచి కూడా కువైట్ కానీ, ఖత్తర్ కానీ, ముంబాయి, మద్రాసు, బెంగళూరు, తిరుపతి లాంటి పెద్ద పెద్ద నగరాలకు వలసలు పోతూ ఉన్నారు. వలసల నివారణ చర్యలు ఈ జిల్లాలో చేపట్టాలని చెప్పి ఏఐటీసీ అన్నమయ్య జిల్లా కమిటీగా మేము అభిప్రాయపడతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటాలు, త్యాగాలు చేసినటువంటి ఫలితంగా ఈ దేశంలో కార్మిక వర్గం అంతా కూడా 8 గంటల పని దినాలను సాధించుకోవడం జరిగింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక వర్గం హక్కులన్నీ కూడా కాలరాస్తా ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా పోరాట సాధించుకున్నటువంటి పని గంటలు 8 గంటలు కాదు, మీరు 10 గంటలు పనిచేయాలి, 12 గంటలు పనిచేయాలని చెప్పేసి